నాకు ఒకటి చెప్పు. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తెలిసి పాపం ఆ అమ్మాయిని ఖచ్చితంగా ఊరికే కూల్‌గా చెప్పి ఎవరు వదలరు. గట్టిగానే ఆ, కౌంటర్ ఇచ్చుంటారు. ఆ. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ ఇంట్లో తెలిసిపోయింది. సో, మనకి సెట్ అవ్వదు అని చెప్పి నీకు బ్రేకప్ చెప్పిన తర్వాత నువ్వు అంత కోసుకొని డైరెక్ట్ వాళ్ళ ఇంటికే ఎళ్లి అలా భయపెడితే నేను భయం పట్టలేను. నిన్ను గెంటేసారు ఓకే. నువ్వు అబ్బాయివి. నువ్వు లేచి వెళ్ళిపోతావు ఏదోటి అయితది. అక్కడ ఇంట్లో అమ్మాయిని కొడితే ఏంటి పరిస్థితి? నీ వల్లే ఇదంతా వచ్చింది. నువ్వే తెచ్చిపెట్టావు ఇదంతా. పరువు పోతుంది. ఈ టైప్ వస్తదా అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే అందరూ అమ్మాయి లవ్ చేసినప్పుడు మంచిగా మాట్లాడతారు. వదిలేసిన తర్వాత అది అలాంటిది ఇలాంటిదని మాట్లాడతారు అబ్బాయిలు. కానీ నాకు అలా అనిపించట్లేదు. ఎక్కడున్నా బాగుండాలని అనుకుంటున్నాను. ఇది ముందు ఆలోచించలేదా? ఇలా చేస్తే ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెడుతున్నట్టు అని నీకు అనిపించలేదా? ఇబ్బంది పెట్టడం అంటే నేనే పోయి వాళ్ళ ఇంటి ముందరంతా గద్దరకం చేయలే. నేను తాగేసి తన వాళ్ళ ఇంటి ముందర ఇప్పుడు నన్ను మోసం చేసిందని గలిజమాలు అది తిట్లా. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు ఇప్పుడు నీ బీపీ డౌన్ అవుతుందో అది కోసుకోవడం వల్ల ఏమవుతుందో వాళ్ళకి తెలియదు కదా. నువ్వు తోలుతుంటే తాగావనే అనుకుంటారు. అప్పుడు తెలుసు కదా వీడు తాగుతాడా లేదా అని. అంత తెలుసుకున్న అమ్మాయి కదా వదిలేసింది నిన్ను. అదే ఎందుకు వదిలేసింది రీజన్ వాళ్ళ నాన్న కోసం. ఓకే, వాళ్ళ నాన్న కోసం రీజన్ ఉంది. బాధ లేకుండా ఎట్లా ఉంది బాధ. అందరూ నీలాగా ఇప్పుడు నీకంటే ఒక స్కోప్ ఉంది. నీకంటూ ఒక ఫేమ్ ఉంది. నేను పిలవగానే ఇంటర్వ్యూకి వచ్చి నువ్వు చెప్పుకోగలుగుతున్నాను నేను అడుగుతుంటే. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, నాకు రైట్ లేదు, నేను అడగలేను. ఏమో చెప్పుకోలేరు కదా ప్రతి అమ్మాయి. మళ్ళీ చెప్పుకున్న వాళ్ళకి ప్రాబ్లమే కదా. ఎందుకు ప్రాబ్లం? ఎందుకు ప్రాబ్లం? మా ఇంటికి వచ్చినప్పుడు లేదా? మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నతో అన్నప్పుడు లేదా? అంకుల్ మేము బాగుంటాం అంకుల్. అప్పుడు అక్కడ నువ్వు కోఆపరేట్ చేసావు ఏ విధంగా అయినా సరే. అక్కడ నువ్వు ఉన్నావు, సపోర్ట్ చేసావు. ఇప్పుడు ఆ అమ్మాయి డెసిషన్కి నువ్వు సపోర్ట్ చేయట్లేదు. అదే ప్రాబ్లం.